ప్రియమైన సహోదరి సోదర, దేవుడు తను చేసిన కార్యం, తన మహాకృపను బట్టి ఆయన కలిగించిన మహాకటాక్షం అయితే వాళ్ళకి ఏదో కావాలని కోరలేదు. ఆయన యథార్థమైన ఉదయకరలో దేవుడితో ఉన్నాడు కనుక, అయ్యా వాళ్ళు నన్ను ఈ విధంగా అనుకుంటుంటే చాలు, నాకు వాళ్ళ నోర్లు పంపించేటట్టు ప్రార్థన చేయండి అయ్యా అన్నాడు. నేను అన్నా కదా, చాలా మంచిదమ్మా, నేను అదే ప్రేయర్ ప్రభు, మరి తన అవమానంతో బాధపడుతున్నాడు కదా, వారు ఆయన ఏమనుకుంటే సహాయం చేయ ప్రభు అని నేను కూడా ప్రార్థన చేశాను. అయిపోయిన తర్వాత ఇక్కడ బోట్లో బాయికి వెళ్ళి 4 రోజుల తర్వాత పోయిందంట. పోతే 4 రోజులు, ఒక వారం రోజుల తర్వాత అక్కడ పోయిండు. ఆ పురుగు లేదు, ఏమీ లేదు, ఈ మందులు కొట్టోడు దిక్కుపోయిపోయింది. ఇది పచ్చగా పైకి వస్తా ఉంది. దాని వెళ్ళారా, మన ప్రార్థన ఆలకించాడు. కట్టుకథ కదా ఆయన ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇచ్చిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా. కనుక అందుకనే మన ఈ ఆశీర్వాద వస్త్రైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను వారిని నిన్నును నీ సొంతాన్ని ఎదుర్కొనేవాడు, నీ కుటుంబాన్ని ఎదుర్కొనేవాడు. వారి యొక్క పంటలే కావచ్చు, వారి యొక్క భూములే కావచ్చు, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం, వారి యొక్క స్టడీ పరంగా ఆయా విషయాలు చూసినప్పుడు ఎన్నో విషయాలు దేవుడు ఎదుర్కొట్టకును, బాగు చేయటకును, విడిపించటకు ఇష్టపడ్డ దేవుడు. ఆయన కనికరం గల దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. నాడు నేను కూడా ఏకృతమైన దేవుడు. ఆయన ప్రేమ సత్యమైనది, ఆయన మాట ఉన్నతమైనది, ఆయన పరిశుద్ధతను బట్టి మన కరుణించి కటాక్షించేవాడు. నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడు కనుక ఆయన మాట వచ్చేమన్నది. అందుకని ఈరోజు ఈ ప్రార్థన, ఈ ఆశీర్వాదకర విషయంలో ఆయన దీవించడం కోసం ఎక్కడున్నాయని, మరి ఎక్కడున్నాడు ఆయన? మన మధ్య ఉన్నాడు. 12 అధ్యాయంలో చూసినప్పుడు, యెషయా-గ్రంథము 12 అధ్యాయంలో చూస్తే 26వ విషయం చెప్తాడు ఆయన. యెషయా-గ్రంథం 12:6లో చూస్తే కూడా దేవుని ఆకర్షణ వస్తుంది. సియోను నివాసి ఉత్సాహానికి ఎప్పుడు బిగ్గరగా చేయము, నీ మధ్యన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఆయన గనుడైన దేవుడు, ఆయన ఘనమైన దేవుడు, ఆయన ఆదరించే దేవుడు, ఆయన పరిశుద్ధ నామంటే మనల్ని ఆదుకునే దేవుడు, ఆయన ఘనమైన దేవుడు కనుక నిన్ను ఆశ్రయించుకొని, నేను దీవించుకొని, నేను కనికరించుకొని, నేను కటాక్షించడం కోసం, ఆ ఆలయంలో నీ శ్రమని విని నేను విడిపించడం కోసం, ఆ ఆలయంలో నీ శ్రమ నేను కరుణించడం కోసం ఆయన ఇష్టపడుతున్నవాడు. ఇశ్రాయేలు దేవుడు గరుడై ఉన్నాడు కనుక నేను ప్రేమిస్తున్న దేవుడు, నేను కరుణిస్తున్న దేవుడు, నీపై తన కృప నుంచి నేను కటాక్షిస్తున్న ఈ సర్వోన్నతమైన దేవుడు కనుక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, నాడు యేసుప్రభు మనతో ఉన్న దేవుడు, ఆయన కృప మన మధ్య ఉంచిన తండ్రి. అందుకని విషయాన్ని మర్చిపోకూడదు. పరలోక దేవుడైన ప్రభువు మనతో ఉన్నాడు కనుక, అందుకని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీద చూస్తున్న తన ప్రేమను బట్టి, ఈ జీవన దేవుడు మన మీద చూస్తున్న తన మహాకటాక్షను బట్టి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 77వ కీర్తనలో చూస్తే వాక్యం చదువు, అక్కడ 71:15 13 వచ్చిన దేవుడు వాక్యం చదువుతుంది. నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు చెప్తున్న మాట, చదువు. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురు గాక, నా కీడు చేర్చువారు నిందపాలై మానవము నందుదురు గాక. 14వ వచనం, ఎల్లప్పుడూ నేను ఎల్లప్పుడూ నిరీక్షించదను. ఏం చేస్తారట? నిరీక్షణ. ఎవరి కోసం? యేసు కోసం. అవమానం కలిగిన, అపనిందలు ఇచ్చిన యేసయ్య మాట కోసం ఏం చెప్తాను? నేను నిరీక్షణ కలిగి ఉన్నాను. నేను ఎల్లప్పుడూ నిరీక్షించను, మరీ ఎక్కువగా నిన్ను కీర్తించదను. ఆమేన్. కీర్తించదను. అందుకే ఎవరైతే ఆయన కీర్తిస్తున్నారో వారి మధ్య ఆయన ఉంటాడు. ఎవరైతే తన మాటకు లక్ష్యం ఇస్తున్నారో వారి ఆయన నిలిచి ఉండేవాడని ప్రభు వాక్యం చేస్తుంది.
వాక్యాన్ని గైకొన్నప్పుడు, వాక్యానికి లోపడుతున్నప్పుడు పరిశుద్ధ దేవుని విడుదల వెళ్ళారు. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆయన మాటలు మనం గైకుంటున్నామో ఆయన మన తట్టు చూసి ఆదరించేవాడు. తన పరిశుద్ధమైన మాటను బట్టి మన కరుణించి దీవించకు ఆశ్రయించకు ఇష్టపడుతున్నవాడు. తన మాట గొప్పది, తన కనికరం గొప్పది, తన సన్నిధానం గొప్పది, తన ఉద్దేశం గొప్పది, తన మాట ఉన్నతమైనది. కనుక ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు, నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు ఆయన ప్రేమ స్వరూపే. అందుకని ఏబు గ్రంథం 34:27 చెప్తున్న ఒక మాట. ఏబు గ్రంథం 34:27 27 చదువుకుని దేవుడు ఆత్మ చేస్తుంది. చూడండి అక్కడ 34:27 ఎలాగనగా వారు ఆయన అనుసరించడం మానిరి, ఆయన ఆజ్ఞలలో దేన్నైనాను లక్ష్య పెట్టకపోయినారు. ఏం చేశారు కొందరు? లక్ష్య పెట్టకపోయినారు. 38 వచ్చిన 28 వచ్చిన బీదల మరణం ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసిరి, దీనుల మరణం వారికి వినబడేటట్లు చేసిరి. అంటే ఆయన లక్ష్య పెట్టక కొందరు ఇష్టం ఇచ్చిన ప్రవర్తిస్తున్నప్పుడు, బీదలు మొరపెట్టినప్పుడు, దీనులు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించి వారికి సహాయం చేసిన వాడు, కరుణించిన వాడు, ఆయన కటాక్షం ఇచ్చిన వాడు. అందుకని ఆయన ప్రజలు మొరపెట్టినప్పుడు విని ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్నవాడని ఆయన అందుకే తన ప్రజలు శుద్ధపరచుకున్నవాడు. తన పరిశుద్ధంలో తన ప్రజలు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే, తన పరిశుద్ధంలో తన ప్రజలు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే తన చిత్తం కోసం, తన ఉద్దేశం కోసం, తన పరిశుద్ధ నిబంధన కోసం, తన నిబంధన మనకు అనుగ్రహించి కటాక్షించడం కోసం నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడు. తన ప్రేమ గొప్పది, తన సన్నిధి గొప్పది. అందుకని నేను వెళ్ళారా విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు కోసం మనం కనిపెట్టుకోవాలి. ప్రభు మాట కోసం మనం ఎదురు చూస్తుండాలి. దేవుడు మనం ఆశ్రయించి బహుగా దీవించడం కోసం తన కృపను అనుగ్రహించి తన పరిశుద్ధ నామను బట్టి మన తన కనికరించి ఆయన కటాక్షించబడని దేవుని యొక్క మాట చలుస్తుంది. అందుకే దేవుడు తన దగ్గర తన కోసం కీర్తన చూస్తే కీర్తన 4 చూసినప్పుడు 3 వచనం చెప్తున్నాడు. 4:3 చూస్తే ప్రభు వాక్యం చలుస్తుంది. యెహోవా తన భక్తులను తను ఏర్పరచుకుంటున్నాడు తెలుసుకొనడి. యెహోవా తన భక్తులను తనకు వేరుపరుచుకున్నాడు తెలుసుకొనడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఏం చేసేవాడు? ఆయన ఆలకించేవాడు. మళ్ళీ ఎందుకు ఏర్పరచుకున్నాడు? తన కొరకు ఏర్పరచుకున్నాడు. ఎందుకు తన కొరకు ఏర్పరచుకున్నాడు? మనం అడిగితే మన కీటంగా ఏర్పరచుకున్నాడు. నువ్వు అడిగినప్పుడు నీకు ఇచ్చేవాడు. నిన్ను బట్టి అనేకులు కూడా మేలు కలుగుతుంది. నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేశాడు. నిన్ను బట్టి అనేకులకు మేలు కలుగుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ దేవుడు నాడు నేడు ఏకరీతున్న దేవుడు, మన ప్రేమించిన దేవుడు, తన కృపను మనకు అనుగ్రహించిన దేవుడు, ఆయన పరిశుద్ధమైన యొక్క మాటను బట్టి మనం కరుణిస్తూ ఆదరిస్తున్న దేవుడని ప్రభు ఆజ్ఞించరుస్తుంది. నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన భక్తులను తన కొరకు వేరుపరుచుకున్నాడు. అందుకే ఆయన మనం వెతకాలి, ఆయన బలమును వెతకాలి. 104 కీర్తనలో చూస్తే 105:4 చెప్తారు. కీర్తన 105:4 చూస్తున్నప్పుడు ప్రభు ఆజ్ఞించరుస్తుంది. ఈరోజు దేవుడు నీతో యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఎందుకంటే నీవు అడిగితే నీ సహాయం చేయటకున్నాడు, నేను కరుణించుకున్నాడు, నేను ఆదరించుకున్నాడు. అందుకని ఆదరించుకున్నాడు, ఆశ్రయించుకున్నాడు. కీర్తన 4 ద్వితీయం తెచ్చుకున్న 4 చూస్తే ప్రభు ఆజ్ఞించాడు. 29 చెప్తున్న మాట ప్రభు యొక్క మాటను బట్టి అయితే అక్కడ నుండి నీవు దేవుని సన్నిధి నుండి దేవుడిని యెహోవాను మీరు వెతికిన వేళలా మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ ఆత్మతోను వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. తన మందులకు వచ్చి వెతుకుతున్నప్పుడు ఏం చేసేవాడు? ఆయన
ఎక్కడో కూర్చొని ఏదో మాటలు చెప్పుకుంటూ రాడు. దేవుని సన్నిధికి రావాలి, దేవుని పాదాల దగ్గర రావాలి, పరిశుద్ధ దేవుని దగ్గర కావాలి. వచ్చినప్పుడు ఆయన మన సహాయం చేసేవాడు, మనం వెతుకుతున్నప్పుడు మన సహాయం చేసేవాడు, మనం ఆయన మాటను వేయకొట్టప్పుడు సహాయం చేసేవాడు, ఆయన పరిశుద్ధంగా ఉంటే మన కరుణించి రక్షించేవాడు. ప్రేమల సహోదరి సోదర, ఆలోచించు. ఆయన వెతుకుతున్న వారి వల్ల ఆయన కృపను ఉంచి, తను వెతుకుతున్న వేళ కటాక్షం నుంచి ఆయన ప్రేమను కనపరిచేవాడు. ఆయన పరిశుద్ధ సన్నిధిని కనపరిచి ఆయన కటాక్షం దయచేసి తన పరిశుద్ధమైన నామను బట్టి మనల్ని ఆదరించక ఇష్టపడే దేవుడు. ఈరోజు ఆలోచించు. నాడు నేడు ఎదురెత్తుకున్న దేవుడు నీపై ఆయన కృపనించి తన పరిశుద్ధమైన సన్నిధిలో నేను దీవించడకు, నిన్ను ఆశ్రయించు, నిన్ను కరుణించడకును, నీవెప్పుడైతే వెతుకుతావు నీకు తోడై నిన్ను బలపరచకును, నీ హృదయం ప్రభుతోటి తిప్పినప్పుడు ఆయన నీతోటి తిరగటకును, నువ్వు ప్రభుని వెతుకుటకు వచ్చినప్పుడు నీ అవసరం తీర్చకును, నీ రోదన తొలగించడకు, నీ బాధను చిరిపించడకును, నీకున్న ప్రతి విధమైన స్వాద నుంచి తప్పించడకు నీ దేవుడైన యెహోవా, దేవుడు నీ దేవుడిని యెహోవా, నీ దేవుడిని యెహోవా కనికరముగల దేవుడు కనుక, కనికరముగల దేవుడు కనుక నీ చెయ్యి విడవడు, నాశనము చేయడు, నిన్ను నాశనము చేయడు. ఏం చేయడు? ఆయన నాశనం చేసే దేవుడు కాదు. అందుకని ఈరోజు ఈ పరలోక దేవునితో కలుసుకొని తన పరిశుద్ధం అంటే ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం వెతుకుతున్నప్పుడు, పరిశుద్ధ దేవుని యొక్క మాట బట్ట వెతుకుతున్నప్పుడు, సర్వోన్నతమైన దేవుని యొక్క మార్గం నిలిచి మనం వెతుకుతున్నప్పుడు ఆయన మనం కరుణించే దేవుడు. నా సహోదరి సోదర, అందుకని మనం విడిచిపెట్టే దేవుడు కాదనే విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నాశనం చేయడానికి లేడు, మనం ఆశ్రయించుకున్నాడు ఆయన. యెషయా 55:3 చెప్తున్న మాట, ఎవరైతే ఆయన వెతుకుతారో ఆయన తట్టు చూస్తున్నారో, ఎవరైతే తన మాటను వెతుకుతారో ఆయన తట్టు చూస్తున్నారో వారి గురించి చెప్తున్నాడు ఆయన. చెవివగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన వెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏం చెప్తున్నట్టు ఆయన? మీరు చెవివగ్గిన యొద్దకు రండి, మీరు వినిన వెడల మీరు బ్రతుకుదురు, మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదుకు చూపిన శాశ్వత కృపను, మరి చదవండి, దావీదుకు చూపిన శాశ్వత కృపను నీకు చూపుదను. అందుకనే మొట్టమొదటిగా అన్నాడు కదా, ప్రభు మందిరములో ఏం చేయాలి మనం? ఆయన సన్నిధిలో దేవుని ఆకలి యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? ఉన్నాడనే విషయం విశ్వాసత మలిస్తే కృప చూపేవాడు, కరుణించాడు. అర్థమవుతుంది అందరికి? అర్థం కాదు చెప్పండి, అర్థమవుతుంది కదా? కనుక ప్రేమించేవాడు, కృప చూపేవాడు, కటాక్షం చూపేవాడు, కరుణ చూపేవాడు, శాశ్వత కృపను కరుణ చేసేవాడు. శాశ్వత కృపను కనపరిచేవాడు, తన కృపలో మనం ఆశ్రయించి దీవించేవాడు. అందుకని ఆయన మేలుతో నింపేవాడని దేవుని వాక్యం 92:13 ఇదే మాట చెబుతున్నాడు. ఏ కృప చూపిస్తున్నాడంటే ప్రభు యొక్క పరిశుద్ధ నామని బట్టి వాక్యం చెలుస్తుంది. కీర్తన 92 చూస్తే వాక్యం చెలుస్తుంది. అక్కడ యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములో, యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణలో ఏం చేస్తారు? వర్ధిల్లుదురు. ఎక్కడ? దేవుని ఆవరణ వర్ధిల్లుతారు. అందుకే దేవుని సన్నిధికి రావాలి, దేవుని వెతుకుతుండాలి, ఒకరికొకరు కలుసుకోవాలి, ప్రభు మాటకు లోబడుతుండాలి. అప్పుడు ఏం చెప్తారైనా? నాకు పంట పండలేదు, నాకు అది కాలేదు, నాకు ఇది కాలేదంటే మన దేవుని దగ్గర కడిగితే దేవుడు ఇస్తాడు. అవునా కాదంటారు? దేవుని తడుక్కోవాలి, దేవుని మాట తడుక్కోవాలి, దేవుని సన్నిధిని అడుక్కోవాలి, పరిశుద్ధ దేవుని మనం అడగాలి. జీవగల దేవుని యొక్క నామను బట్టి మన విషయంలో జ్ఞాపం చేసుకొని ఈ సర్వోన్నతమైన దేవునితో మనం కలుసుకుంటే దేవుడు మనం దీవించేవాడు. నాడు నేడు ఎకరెత్తుకున్న తండ్రి, నాడు నేడు ఎకరెత్తుకున్న దేవుడు. తన ప్రేమ గొప్పది, తన పరిశుద్ధన మాట గొప్పది, తన పరిశుద్ధన నామం చాలా విలువైనది. ప్రేమైన సహోదరి సోదర, అందుకే ఆయన వెతకటం మనం నేర్చుకోవాలి, తన సన్నిధి మనం వెతుకటం నేర్చుకోవాలి, ఆయన గొప్పలో మనం కనుగొనాలి.
ప్రభు. ఎందుకంటే యెషయా 56:3 చెప్తారు ఒక మాట. యెషయా 56:3 చూస్తే దేవుని ఆత్మ చెప్తుంది. యెహోవాను హత్తుకొన్న నీడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుంచి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. ఏమనుకోవద్దు. మనం ఎవరు ఒకప్పుడు అన్నిలో, ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాం? దేవుని దగ్గరకు వచ్చాం. వారికి నాలుగు మేలు కింద నాకు కలగలేదని అనుకోవద్దు. తప్పకుండా మనకు మేలు చేసేవాడు, మనకు అనుకరించేవాడు, సాధించేవాడు. అందుకని యెహోవాను అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనుల నుండి తన విలువైనని అనుకొనవద్దు. చంద్రుడు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించు. నేనేమి చేస్తున్నందులో ఆశ్రయిస్తూ నాకు ఇష్టమైన వాటిని కోరుకుని నా నిబంధన ఆధారం చేసుకున్నా షండులను యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమకలుగాక. ఆలోచించండి. ప్రభు సన్నిధిలో ఉన్నాం. దేవుడిని ప్రేమించాడు. పరిశుద్ధాత్మ దేవుని మాటకు మనం లోబడి ఉండాలి. జీవన దేవుని వాక్కుకు మనం లోబడాలి. సత్యమైన దేవుని మాటను మనం లక్షించాలి. నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు అని మన తులసివేసే దేవుడు కాదు. నేటి వరకు మనం కాపాడుతున్న దేవుడు. అందుకనే నిందను కొట్టివేసే దేవుడు, అపనిందను చిడిపించే దేవుడు, అపాయం నుంచి తప్పించే దేవుడు, నీ బాధ నుంచి రోధ నుంచి విడిపించేవాడు. మన జీవితంలో ఆయన కావాల్సిన సహాయం చేయడానికి వచ్చి నిలుస్తున్న దేవుడు. మన ఎందుకు తన కృప నుంచి ఆయన కటాక్షించి కరుణించి ఇష్టపడుతున్నవాడు దేవుడు వెళ్ళారా. అందుకని ఈరోజు ప్రభు చరిత్ర మాటను బట్టి త్రోసివైన దేవుడు, విడిపించే దేవుడు, కరుణించే దేవుడు ఆయన పరిస్థితులను బట్టి. అందుకని నీ మాటతోనే బ్రతికించితివి, నీ వాక్కుతోనే
సహోదరి సోదర, దేవుడు ప్రేమాస్వరూపి. తన మాట గొప్పది. మర్చిపోయే దేవుడు కాదమ్మా. మర్చిపోతే ఈరోజు మనం ఈ స్థలంలో ఉండలేమా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కాలమును కట్టించిపోయేదని కొన్నిసార్లు కన్న తండ్రి మర్చిపోతాడు, కొన్నిసార్లు కట్టుకున్న భర్త మర్చిపోతాడు, కొన్నిసార్లు గర్భం పుట్టిన బిడ్డలు మర్చిపోతారు, కొన్ని సమయంలో చూసి అందరూ మర్చిపోతారు. కానీ మర్చిపోయిన దేవుడు నా యేసయ్య. ఆయన ప్రేమిస్తున్న దేవుడు. ఆయన సన్నిధిలో నిన్ను ఆదరించుకుని తన కృపను కలగజేసి కరుణించడం ఇష్టపడుతున్నామని దేవుడు మాట చేస్తున్నాడు. అందుకని ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ద్వితీయోపదేశకాండం 7:8 చూస్తే ఆయన ఏ విధంగా ప్రేమిస్తున్నాడంటే, ద్వితీయోపదేశకాండంలో చూసినప్పుడు దేవుడు నాకు 7:8 చూస్తే వాక్యం చరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదర, దేవుని పరిశుద్ధం అంటే అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన నెరవేర్చేవాడు. మొట్టమొదట అయితే నీ దేవుడైన యెహోవా ఎవరిని ప్రేమిస్తున్నాడు? అందుకే ఆయన మర్చిపోయేవాడు కాదు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక నెరవేర్చువాడు కనుకను యెహోవా బహుబలము చేత దాసుల గృహం నుండి మంచిది. ముఖ్యంగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మొదటి రాజుల గ్రంథము చూస్తే దేవుని ఆజ్ఞ వస్తుంది. మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తే ప్రభు వాక్యం 21:29 చెప్తున్నాడు. 21:29 వాక్యం వస్తుంది. చూడండి అక్కడ. మొదటి రాజుల గ్రంథము 21:29. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించిన సూచితవా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించు చేత అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబం అందరి మీదకి. ఇక్కడ వాక్యం చేస్తుంది అనమాట. వినయము. ఆవు దేవుని దగ్గర వినయం చూపించాడు. అందుకని కాలంలో ఏమి రాలేదు. ఆయన ప్రేమించాడు గనక అపాయం రాకుండా కాపాడాడు. ఈరోజు సంఘం మీదకి మన మీదకి అపాయం రాకుండా ఉండాలంటే, మన కుటుంబం రాకుండా అంటే మనం తప్పకుండా ఏముండాలి? వినయం కలిగి ఉండాలి. దేవునికి లోపడుతూ ఉండాలి. దేవుని మాటకు లోపడుతూ ఉండాలి. 106:45 చెప్తున్న మాట. నేను బిడ్డల పుస్తకమా ప్రేమనందు నిరీక్షణ ప్రేమనందు వెళ్ళారని విషయం గ్రహించి 106 చూస్తున్నాం 45 చెప్తున్న మాట. వారిని తలుచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేనా తన కృపా బాహుల్యమని బట్టి వారిని ఎవరు కరుణించాడు? మన కరుణించాడు. తన కృపా బాహుల్యం బట్టి ఆయన వారిని కరుణించాడు కనుక కరుణించుట దోషం తొలగిపోతుంది, శాపం తొలగిపోతుంది, కష్టము తొలగిపోతుంది, దుఃఖం తొలగిపోతుంది, వేదన తొలగిపోతుంది, రోదన తొలగిపోతుంది. దేవుడిని కోరుకున్న కార్యం చేసేవాడు కరుణించుట చేత. ఆయన ప్రేమ మధ్య నాడు నేడు ఏకరెత్తుకున్న దేవుడు. ఆయన కృపా కనికను గలవాడు. ఆయన సన్నిధి కాంతి మనకు అనుగ్రహించిన వాడు. నా ప్రియ సహోదరి సోదరు, ఆలోచించు. నేడు మనమైన సన్నిధిలో ఉన్న పరిశుద్ధాత్మను మనం ప్రేమించి తన కృపను మనం జ్ఞాపకం చేసుకున్న దేవుడు. అందుకని వినయము. ఆయన ఎందుకు ఎవరైతే వినయం కలిగి ఉన్నారో 107:13 చూస్తే వాక్యం వస్తుంది. 19
వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి విడిపించాను. వారి కట్లను తెంపివేసి చీకటి నుండి అంధకారం నుండి వారిని రప్పించాను. రప్పించే దేవుడు, విడిపించే దేవుడు, అపాయం నుంచి తప్పించే దేవుడు, ఆదుకున్న దేవుడు. మాటతోనే బ్రతికించితివి, నీ వాక్కుతోనే రక్షితివా. మరవలేని యేసయ్య, మరిచిపోని యేసయ్య, శోధన నుంచి వేదన నుంచి తప్పించేసాయ, మన ప్రతి కష్టం నుంచి తప్పించేసాయ. జ్ఞాపకం చేసుకోమా, ఆయన విడిపించడానికి వచ్చిన వాడు, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నీపై తన కనికరం వచ్చిన దేవుడు, నేను అక్కడ ఆక్షిస్తున్న దేవుడు, నీ అందులో ఆయన కృపణ నుంచి కరుణిస్తున్న దేవుడు కనుక జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఏ మనిషితో శోధనతో ఉన్నారో, ఏ మనిషితో వేదనతో ఉన్నారో, ఏ మనిషి కష్టంతో ఉన్నారో, ఏ మనిషి రోదనతో ఉన్నారో, ఏ మనిషి రోదనలో ఉన్నారో, ఏ మనిషి రోదనతో ఈ సన్నిధికి వచ్చారో ఆయన చూస్తున్నాడు. వ్యవసాయం అడగదు, ఆయన విమోచించదు. కాలం అని వెలుగుల దేవుడు, వ్యవసాయం అడగదు, కాలం అని వెలుగులేదండి, కష్టమని వెలుగులేదు. ఆయన ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కృతజ్ఞతగా
సిలువలో ప్రాణాలు పారిపోసిన యేసయ్య. తండ్రిలో తన ప్రాణాలు పారిపోసిన యేసయ్య. ప్రేమలో యేసయ్య. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా ఏ కన్నీరు కారుస్తున్నారు, ఎవరైతే నీ ముందు ఆత్మలో అల్లాడుతున్నారు, ఆత్మ వేసుకుని నీ కటాక్ష భవిష్యత్తు